హరే కృష్ణ. భగవద్గీత యథాతథం 15వ అధ్యాయం 13వ శ్లోకం ఈ విధంగా ఉంది. గామావిశ్యచ భూతాని ధారయాం యహమౌజస పుష్ణామి చౌషధీ సర్వాహ సోమో భూత్వా రసాత్మక. దీని యొక్క అనువాదం ఈ విధంగా ఉంది. నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశిస్తాను అంటే శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. నా శక్తి చేతనే అవి కక్షలో నిలిచి ఉంటాయి. నేనే చంద్రుడినై సమస్త ఔషధులకు జీవన రసమును సమకూరుస్తున్నాను అన్నాడు. దీనికి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి భాష్యంలో ఈ విధంగా చెబుతారు. దేవదేవుని కారణంగానే చంద్రుడు ఔషధులను పోషిస్తున్నాడు. చంద్రుని ప్రభావంతోనే వృక్ష సంబంధ పదార్థాలు రుచికరముగా అవుతాయి. చంద్రకాంతి లేకపోతే అవి పెరగడం కానీ రసపూర్ణాలు కానీ కావడం జరగదు. భగవంతుడు సమస్తము సమకూరుస్తున్న కారణంగానే మానవ సంఘము పనిచేస్తూ సుఖంగా జీవిస్తూ ఆహారాన్ని తినగలుగుతున్నది. లేకపోతే మానవులు బ్రతికేవారు కాదు. రసాత్మక అనే పదము చాలా ప్రధానమైనది. భగవంతుని కారణంగా చంద్రుని ప్రభావము ద్వారానే సమస్తము రుచికరముగా అవుతున్నది. హరే కృష్ణ. ఇది మీ అందరికీ తెలిసినదే, సీతాఫలం. దీనిని కస్టర్డ్ యాపిల్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. మరి మన ఈ కస్టర్డ్ యాపిల్ రుచితో పోల్చుకుంటే యాపిల్ యొక్క రుచి ఏపాటిది. శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచాన్ని సమస్త వైవిధ్యంతో సృష్టించడం జరిగింది. అందుకే మనకి ఒక భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల్లో వివిధ రకమైనటువంటి పత్రం, పుష్పం, ఫలం ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. మరి ఈ సీతాఫలం అనేది మన ప్రాంతానికి చెందినటువంటి చాలా రుచికరమైనటువంటి పదార్థం. మరి దీనికి రుచి ఎలా వస్తుంది? ఇంతకుముందే మనం చదివినట్లుగా చంద్రుడు ప్రకాశం వలన వీటికి రుచి వస్తుంది. మరి ఆ చంద్రుడికి ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అది శ్రీకృష్ణ భగవానుడి నుండే వస్తుంది. అంటే ఈ సీతాఫలంలో ఉన్నటువంటి రుచి అది స్వయంగా శ్రీకృష్ణుడి నుండి వస్తున్నది. మరి భగవంతుని యొక్క భక్తి చేయడం అనేది చాలా సులభం. మనం ఏ ప్రాంతానికి చెందిన వారమైతే ఆ ప్రాంతంలో మనకి చక్కగా లభించేటువంటి పండ్లను మనం భగవంతునికి అర్పించవచ్చు. చాలాసార్లు మనం చూస్తుంటాం, భక్తులు వాళ్ళు మన ప్రాంతంలో ఇంత రుచికరమైనటువంటి సీతాఫలం ఉన్నప్పటికీ, అంటే కస్టర్డ్ యాపిల్ ఉన్నప్పటికీ యాపిల్ పళ్ళు తీసుకొచ్చి నివేదన చేస్తూ ఉంటారు. మంచిదే భగవంతుడికి ఫలం అనేది నివేదించడం. కానీ ఈ యాపిల్ పళ్ళు, వాటిని కాశ్మీర ఫలాలు అంటారు. అవి ఎక్కడైతే పండుతున్నాయో ఆ ప్రాంతంలో వాళ్ళు యాపిల్ని భగవంతుడికి నివేదన చేయొచ్చు. కానీ మన ప్రాంతంలో ఈ రుచికరమైనటువంటి కస్టర్డ్ యాపిల్ ఉండగా మనకు యాపిల్తో పనే ఉంది. మన భారతదేశంలో పండేటువంటి పండ్ల యొక్క పేర్లు కూడా చూడండి. దీని పేరు సీతాఫలం అంటారు. అలాగే మనకి రామాఫలం కూడా ఉంది. రామాఫలం రాముడిలాగా కొంచెం పరుషంగా ఒగరుగా ఉంటుంది. కానీ సీతాఫలం సీతమ్మ తల్లిలాగా చాలా చక్కగా మధురంగా ఉంటుంది. హరే కృష్ణ. సీతాఫలాన్ని కృష్ణుడికి నివేదన చేయండి, చక్కగా ఆస్వాదించండి.